హలో ఎవ్రీవన్. ఈ పర్టికులర్ వీడియోలో డిప్లొమా C23 ఫిఫ్త్ సెమిస్టర్ సిఎంఈ పైథాన్ ప్రోగ్రామింగ్ CM505 కోర్స్ కోడ్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ఆల్రెడీ బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ ఆల్రెడీ IME ఆల్రెడీ చెప్పాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి. పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఎవరికైతే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేదో. బీయింగ్ CME స్టూడెంట్, CSE స్టూడెంట్, ఖచ్చితంగా మీరు సబ్జెక్ట్ పాస్ అయిపోయినా కూడా మీకు మంచి జాబ్స్ రావాలి అంటే ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అందులో పైథాన్ ఆర్ జావా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి అట్లీస్ట్ జావా డిఫికల్ట్గా ఉన్న పైథాన్ అనేది యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. కాబట్టి సో ఇదన్నా మీరు నేర్చుకోండి. చదివేటప్పుడు ఓకే, పాస్కి ఇప్పుడు ఎలాగోలా చదివేస్తారు. సో చదివేటప్పుడు కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటూ, అర్థం చేసుకుంటూ చదవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటి అంటే, ఎవరికైతే ఈ ఫిఫ్త్ సెమిస్టర్ మీ దగ్గర ఎటువంటి రిసోర్సెస్ లేవో, మెటీరియల్స్, స్టడీ మెటీరియల్స్ ఏం చదువుకోవడానికి లేవో, మన BSDVP అకాడమీ వెబ్సైట్ ద్వారా మీకైతే C23 CME ప్రతి సబ్జెక్టు, ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, పైథాన్ ప్రోగ్రామింగు, IME సబ్జెక్టు, BDCC, బిగ్ డేటా అండ్ క్లౌడ్ కంప్యూటింగ్, అన్ని సబ్జెక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం స్టడీ మెటీరియల్స్. అందులో ఇప్పుడు పైథాన్ తీసుకున్నాం. మీకు కూడా పైథాన్ కూడా రిలేటెడ్గా ప్రోగ్రామ్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, ప్రతి ఒక్కటి టపుల్ అసైన్మెంట్ ఏంటి, ప్రతిదీ కాన్సెప్ట్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్, దాంతోపాటుగా 3 మార్క్స్ క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్, 10 మార్క్స్ క్వశ్చన్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఎలా ఉందని ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మనకి ప్రతి ఒక్కటి కూడా కనిపిస్తూ ఉంటుంది మెటీరియల్లో. మనకి చాలా అండర్స్టాండబుల్ వేలో, ఏదో క్లమ్జీగా మీకు ఉన్నట్టు ఉండదు. ప్రతిదీ కూడా మీకు చాలా సింపుల్గా డేటా స్ట్రక్చర్స్లో లిస్ట్, టపుల్ అసైన్మెంట్, డిక్షనరీ మెథడ్స్, సెట్స్, ప్రతి ఒక్కటి ఉంటుంది. చాలా సింపుల్గా ఈజీ టు అండర్స్టాండ్ అన్నట్టుగా ఉంటుంది మెటీరియల్. టోటల్ ప్రతి సబ్జెక్ట్ కూడా ఉంటుంది. ఇది కొంచెం చూసారా ఎంత క్లియర్ కట్గా ఇవ్వడం జరుగుతుందో, కాన్సెప్ట్ వైజ్గా నీట్గా మీకు అర్థమయ్యేదానిగా. మీకు కనుక నీడ్ ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. విత్ నామినల్ ఫీ ఉంటుంది, మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఎన్ని మార్క్స్ కరికులం చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందులో మనకి 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో కూడా యూనిట్ 1 26, సెకండ్ యూనిట్ 13, థర్డ్ యూనిట్ 26, ఫోర్త్ యూనిట్ 26 అండ్ ఫిఫ్త్ యూనిట్ 19. ఓకే, దట్ మీన్స్ థర్డ్, ఫోర్త్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్తో సహా. ఎందుకంటే ఫస్ట్, థర్డ్, ఫోర్త్ కూడా 26 క్యారీ చేస్తున్నాయి. కాబట్టి మీరు లిటిల్ బిట్ కేర్ఫుల్గా ఉండి బాగా చదవండి. అండ్ ఫిఫ్త్ యూనిట్ కూడా నాట్ అన్ ఈజీ టాస్క్. అక్కడ కూడా మీకు 19 మార్క్స్, 3 షార్ట్స్ వచ్చేస్తున్నాయి. సో కాబట్టి చూసుకోండి. అండ్ నేను చెప్పేది ఏంటి అంటే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనలైజ్ చేసిన తర్వాత నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు మీ సీనియర్స్ బ్యాచెస్ కూడా చెప్పిన తర్వాత ఏంటంటే, షార్ట్స్లో మీకు పెద్ద ప్రోగ్రామింగ్ టచ్ అవసరం లేదు. షార్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి పైథాన్ అక్కడ కూడా కొన్నిసార్లు అడగొచ్చు. బట్ వెరీ లిటిల్ బిట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది షార్ట్స్ వరకు అయితే. బట్ ఎస్సేస్ అటెంప్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ టచ్ ఉండాలి, ప్రోగ్రామ్స్ రాయాలి. ఎందుకంటే ఈసీఈ స్టూడెంట్స్ కాదు మీరు. ఈసీఈ వాళ్ళకి ప్రోగ్రామింగ్ ఉన్నా కూడా ప్రోగ్రామింగ్ క్వశ్చన్ పేపర్ వచ్చేటప్పటికి కొంత థియరీ మీద బేస్ చేసుకుని అడుగుతాడు. బట్ బీయింగ్ CME స్టూడెంట్, పైథాన్ ప్రోగ్రామింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, మీకు పైథాన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ మీదే క్వశ్చన్ పేపర్స్ ఉంటున్నాయి. కాబట్టి ప్రతి కాన్సెప్ట్ మీరు చదివేటప్పుడు మీ క్వశ్చన్ పేపర్లోని విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడుగుతున్నారు. సో మీరు ప్రతి కాన్సెప్ట్ చదివేటప్పుడు విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఏ క్వశ్చన్కి అడుగుతాడు, ఏ క్వశ్చన్కి అడగడం మనం చెప్పలేం కదా ప్రోగ్రాము. అలాంటప్పుడు ప్రతి కాన్సెప్ట్ ఏవైతే నేను ఇంపార్టెంట్ అని మీకు అయితే గైడ్ చేస్తాను ఈ పర్టికులర్ వీడియోలో, దానికి సూటబుల్ ప్రోగ్రామ్ రాయండి. అందుకే ముందే నేను చెప్తున్నాను. ఓకే, సో అది విషయం. అండ్ అలానే ఇప్పుడు సెకండ్ యూనిట్ కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్ ఏవైతే ఉన్నాయో, ఇందులో మీకు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ కాకుండా డైరెక్ట్గా ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఏమంటారు, ఫిబొనాకీ సిరీస్ అని, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ అని చెప్పి, అండ్ దెన్ వచ్చేసినప్పటికి ఇంకా ఉన్నాయి ఫిబొనాకీ సిరీస్, ఫ్యాక్టోరియల్, తర్వాత పాజిటివ్, నెగిటివ్, జీరో నెంబరా, ప్రైమ్ నెంబరా, ఇచ్చిన నెంబర్ అనేది, ఈవెన్ ఆన్ ఆడా. ఓకే, అలా కొన్ని రిపీటెడ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పానో ఇవన్నీ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు నా నోట్ ద్వారా ఏవైతే విన్నారో అవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో అవి మీకు యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్స్ చెప్తాను, ఫటాఫట్ నోట్ చేసుకోండి. ఇందులో యూనిట్ 1లో 26 మార్క్స్కి ఎస్సేస్ మనకి 4 to 5 రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఏ ఎస్సే అడుగుతాడని చెప్పలేం. మీరు 26 మార్క్స్ మీకు కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే 4 ఎస్సేస్ ఇంపార్టెంట్వి. 4 అయితే చాలా ఇంపార్టెంట్.
ఇంకొకటి కొంచెం ఇంపార్టెంట్. ఈ 5 చదువుకోండి. 26 మార్క్స్‌కి 20 మార్క్స్ ఎస్ఏ నుంచి చాలా ఈజీగా మీరు తెచ్చుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఎస్ఏస్ నుండి కొన్ని సార్లు షార్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. కాబట్టి ఎస్ఏ కదా షార్ట్ అడగడేమో అని దాన్ని వదిలేద్దాం అనే మైండ్లో వెళ్ళొద్దు. సో ఇంపార్టెంట్వి చెప్తాను, నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులోని ఫస్ట్ యూనిట్లో నుంచి మనకి 1.12 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేటర్స్. ఆ ఆపరేటర్స్ ఏంటనేది మళ్ళీ చెప్పక్కర్లేదు. అర్థమెటిక్ ఉన్నాయి, రిలేషనల్ ఆపరేటర్స్ ఉన్నాయి, అండ్ దెన్ వచ్చేసినప్పటికి లాజికల్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏవైతే మీకు లిస్ట్ అండ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయో వాటిని ఆపరేటర్స్ అన్నీ కూడా మీరు టైప్ చేసుకొని ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎక్స్ప్లెనేషన్లో కూడా ఒక బాక్స్ వేసుకోండి. ఫర్ సపోజ్ అర్థమెటిక్ ఆపరేషన్ అనుకోండి, ప్లస్ మైనస్ ఇంటూ మల్టిప్లికేషన్, డివిజను, ఫ్లోర్ డివిజన్ ఇవన్నీ ఉంటాయా, వాటిని సింబల్స్ చూపించి అవి ఏం చేస్తాయి అనేది ఒక టేబుల్లో మీరు చూపించాలి. మన అకాడమీ మెటీరియల్స్లో కూడా మేము అలాగే ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ దెన్ తర్వాత వచ్చేసినప్పటికీ ఆ తర్వాత ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఓకే, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఏదైతే అర్థమెటిక్ ఉందో అర్థమెటిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రాము, రిలేషనల్ ఉందో దానికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. చాలా సింపుల్గా ఉంటాయి ప్రోగ్రామ్స్. అవి కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఎలా అడుగుతారంటే కొన్నిసార్లు క్వశ్చన్ పేపర్లో లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని సింగిల్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అడుగుతారు. కొన్నిసార్లు ఏం అడుగుతారంటే లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఆపరేటర్స్ అని అడిగినప్పుడు ఏంటి అంటే మీరు లాజికల్, రిలేషనల్ అన్నీ రాయాల్సి వస్తుంది. కొన్నిసార్లు విత్ సూటబుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడిగినప్పుడు నీట్గా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కూడా రాయాలి. కాబట్టి అప్పుడు సింగిల్గా అడుగుతాడు. సో అందుకే ప్రతి ఒక్కటి నేర్చుకోండి అని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసినప్పటికి 1.8 ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ ఆఫ్ అ వేరియబుల్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ విత్ అ సూటబుల్ ప్రోగ్రామ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, దెన్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే మీకు 1.7 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ డేటా టైప్స్. చాలా ఇంపార్టెంట్ ఇది, థర్డ్ ఎస్సే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసినప్పటికీ ఏంటంటే 1.4 ఎక్స్ప్లెయిన్ పైథాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ అండ్ లెర్నింగ్ ఎన్వైర్న్మెంట్ ఐడియల్లీ. ఇది థియరీ బేస్డ్ క్వశ్చన్, స్టార్టింగ్ సెటప్లో ఉంటుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్, అది లాస్ట్లో పెట్టుకోండి. బట్ ఇప్పటివరకు నేను చెప్పిన 1.7 కానీ 1.8 కానీ 1.12 కానీ చాలా ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకొని బాగా చదవండి ఫస్ట్ నుంచి. ఓకే, ఆ తర్వాత 3 ఎస్ఎస్ చెప్పానా, ఆ 3 ఎస్ఎస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ పైథాన్ ఐడియల్లీ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. అండ్ ఇంకొక ఎస్ఏ ఏంటంటే 1.18 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. ఈ 5 ఎస్ఏస్ బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాను, మీకు మంచి మార్క్సే వస్తాయి ఇందులో నుంచి మాత్రం. ఓకేనా? సో ఇప్పుడు షార్ట్స్ కూడా మీకు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ డేటా టైప్స్ అని అడగకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లోనే షార్ట్స్ కూడా కవర్ అయ్యాయి ఎస్ఐస్లోనే. మీకు తెలిస్తే నేనేం చెప్పాను, ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ వేరియబుల్ని అడిగాను కదా, అందులోనే సింపుల్గా మీకు షార్ట్ అడగవచ్చు. లేదనుకుంటే ఏం అడుగుతారంటే నా నోట్ ద్వారా వినండి. ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ ఉంది, అది ఏంటంటే 1.6 చూడండి. 1.6లోని మీకు వేరియబుల్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్ అంటే ఏంటి, కీవర్డ్ అంటే ఏంటి, ఇండెంటేషన్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. అంతే, జస్ట్ డెఫినేషన్స్. ఓకే, జస్ట్ డెఫినేషన్స్ నుండి మీకు ఒక షార్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే మీకు చాలాసార్లు లిస్ట్ వేరియస్ ఆపరేటర్స్, లిస్ట్ వేరియస్ డేటా టైప్స్, తర్వాత డిఫైన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్, ఇలా మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ నేను చెప్పేసాను, ఇప్పుడు అవే ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి మనకి వీ హ్యావ్ ఐ థింక్ జస్ట్ అ మినిట్ 13 మార్క్స్ అనుకుంటా. కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్ 13 మార్క్స్. మీకు ఆల్రెడీ కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ చెప్పాను కదా, అవి మీ ఇష్టం, ఇంకా మీ ఓపిక. మంచి మార్క్స్ వస్తాయి అనుకుంటే ప్రిపేర్ అవ్వండి, లేదా స్కిప్ చేయొచ్చు. కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్ నుండి మీకు ఏంటి అంటే ఇప్పుడు 5 యూనిట్స్ చెప్తున్నాను. C23 సిలబస్లో 8 క్వశ్చన్స్కి ఎస్సేస్ ఉంటాయి. 5 యూనిట్స్ నుండి కలిపి 8 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 8 క్వశ్చన్స్లో మీరు 5 అటెంప్ట్ చేయాలి, అంతే కదా. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి క్వశ్చన్ చదువుకున్నారనుకోండి, ఒక లెసన్లో ఒకటి మిస్ అయినా కూడా 8 క్వశ్చన్స్లో ఒక 3 మిస్ అయినా 5 డామ్ షూర్గా మీకు పడే అవకాశాలు ఉంటాయి, లేదా 4 అయినా పడతాయి. అప్పుడు మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మంచి స్కోర్ వస్తుంది. అందుకే నేను చెప్పిన ప్రతి లెసన్ ఇంపార్టెంట్ చదవండి. ఆ ఇంపార్టెంట్లో ఇంకా ఇంపార్టెంట్ చదివారనుకోండి మరి ఇంకేం చేయలేం. ఓకే, నేను కొన్ని ఇంపార్టెంట్ చెప్తాను, ఆ ఇంపార్టెంట్లో మీరు కొన్ని ఇంపార్టెంట్ తీసుకొని చదివితే కష్టమే ఇంకా. ఓకే, ఈ లెసన్ ఇంకా
డెడ్ సింపుల్, నేను ఇంక చెప్పడానికి కూడా నాకు ఏం లేదు. ఓకే, ఒకే ఒక ఎస్సే వస్తుంది. ఆ ఒక ఎస్సే కూడా మీకు కంటిన్యూ అడగొచ్చు, బ్రేక్ అడగొచ్చు, పాస్ అడగొచ్చు, అది ఏదన్నా అడగొచ్చు. కానీ నేను చెప్పే డ్యామ్ షూర్ డెడ్ క్వశ్చన్ అంటే లైక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా, మనం మాట్లాడుకోవాలి. అందుకే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లోని 2.1 ఒకటి, 2.2 ఒకటి అంతే. అంటే 2.1 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, 2.2 లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ లూప్ స్టేట్మెంట్స్. ఇలా అడుగుతాడు, లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ డెసిషన్ మేకింగ్ ఆర్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. అంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్ ఏవైతే ఈ 3 ఉన్నాయో వాటికి ప్రతి దానికి డెఫినిషను, సింటాక్స్, ఫ్లో చార్ట్ విత్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇఫ్ ఎల్స్ ఓకే, ఈ 3 కూడా మీకు కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్లోకి వస్తాయి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ లూప్ స్టేట్మెంట్స్. అందులో మీకు ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టుగానే ఫర్, వైలు లూప్స్ ఉంటాయి. ఈ 2 కూడా మీరు జస్ట్ సింటాక్స్, డెఫినిషన్, ఫ్లో చార్ట్, ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తారు. 2 క్వశ్చన్. ఓకే, కొన్నిసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడుగుతారు. ఐ మీన్ ఏమంటారు అదే ఇప్పుడు చెప్పినట్టు వేరియస్ ఫ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అని అడుగుతాడు. అప్పుడు మీరు డైరెక్ట్గా రాస్తారు ఇఫ్ ఎల్స్. కొన్నిసార్లు ఎలా అడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు. అది ఎలా అడిగినా మీరు రాసుకోండి అంతే, అంతకన్నా ఏం లేదు. ఆ తర్వాత షార్ట్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో నుంచే ఏవైతే ఫర్ లూపులు, వైల్ లూపులు ఉన్నాయో వాటిలోనే జస్ట్ మీకు డిఫైన్ ఫర్ లూప్ విత్ ఎగ్జాంపుల్ లేకపోతే డిఫైన్ ఇఫ్ ఎల్స్ అలాంగ్ విత్ సింటాక్స్ అని చెప్పి మీకు అడగొచ్చు. ఓకే, షార్ట్స్ అక్కడ కవర్ అయిపోతాయి. సో కాబట్టి అది చూసుకోక్కర్లేదు, ఇంకా సరిపోద్ది అంతే. ఇంక ఇంపార్టెంటే నేను చెప్పాను, ఇంకా బ్రేకు, కంటిన్యూ, పాస్ అవన్నీ ఉన్నాయి, అవి తర్వాత వచ్చేవి ఇంపార్టెన్స్లోకి. ఓకే, నెక్స్ట్ థర్డ్ యూనిట్ 26 మార్క్స్ వస్తాయి, ఫంక్షన్స్ అండ్ అరేస్. ఇందులో నుంచి మీకు ఏంటి అంటే మ్యాక్సిమం అడిగేది నేను చెప్తా చూడండి. ఇందులో బాగా ఎక్కువ సార్లు అడుగుతుంది ఫంక్షన్స్. 3.11. ఓకే, లిస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్. ఓకే, స్ట్రింగ్ ఫంక్షన్స్, మెథడ్స్ చాలా ఎక్కువ సార్లు అడిగిన రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, రిపీటెడ్ క్వశ్చన్స్లోని స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకొని దాన్ని బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాను మీకు. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేస్తున్నాం 3.14 యాక్సెసింగ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ యారే. ఓకే, యారేలోని ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అదొకటి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ఇక 3.6 and 7 కలిపి ఎక్స్ప్లెయిన్ క్రియేషన్ అండ్ ఇంపోర్టింగ్ ఆఫ్ మాడ్యూల్. ఇది కూడా మీకు ఎస్ఏ క్వశ్చన్ కింద అడుగుతారు. ఓకే, షార్ట్స్ విషయానికి వస్తే అనానిమస్ ఫంక్షన్ చాలాసార్లు షార్ట్ అడిగారు, అండ్ రిటర్న్ ఒకటి. ఓకే, రిటర్న్ స్టేట్మెంట్ ఒకటి, తర్వాత పైథాన్ ప్యాకేజ్ డెఫినేషన్ ఒకటి. ఓకే, అవి ప్రిపేర్ అవ్వండి. డేటా స్ట్రక్చర్స్లో మీకు లిస్ట్ ఉంది, టపుల్ ఉంది, సెట్ ఉంది, డిక్షనరీ ఉంది. 2 essays 2 షార్ట్స్ వస్తాయి. అందులో మీకు ఏంటి అంటే డిక్షనరీస్లో నుండి 4.12 ఉంది చూసారా, ఇందులో మీకు షార్ట్స్ చాలా ఈజీ అమ్మా. ఈ డేటా స్ట్రక్చర్ షార్ట్స్ సింపుల్గా అడుగుతాడు. లిస్ట్కి, సెట్కి, టపుల్కి, డిక్షనరీకి డెఫినేషను, అండ్ అలానే సింపుల్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇవ్వడానికి ట్రై చేయండి. అది డెఫినేషన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ 4 ఏవైతే ఇప్పుడు నేను చెప్పాను డేటా స్ట్రక్చర్స్, వాటి యొక్క డెఫినేషన్స్ ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, దాంతోపాటు ఇంకొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ క్లోనింగ్ లిస్ట్ అని ఉంది కదా, అది మీరు డెఫినేషన్ చదువుకోండి. తర్వాత ఎలియాసింగ్ అని ఉంది కదా, అదొక డెఫినేషన్ చదువుకోండి. ఓకే, ఇవి మీరు డెఫినేషన్ చదువుకుంటే తర్వాత డిఫైన్ టపుల్ అసైన్మెంట్ అని కూడా అడుగుతున్నాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ జస్ట్ 4.1.11.1 ఉంది కదా, డెఫినేషన్స్ చెప్తున్నాను, ఇవి ఎస్ఐలు కాదు. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, డెఫినేషన్స్ చదువుకోండి అని చెప్తున్నాను. టపుల్ అసైన్మెంట్కి కూడా మీకు డెఫినేషన్ అడుగుతున్నాడు. ఇవి ఇప్పటి వరకు చెప్పిన షార్ట్స్, జస్ట్ డెఫినేషన్స్ అంతే. ఎస్ఐస్ విషయానికి వస్తే ఇందులో కూడా మనకి చాలా ఎక్కువే ఉన్నాయి, బట్ అన్నీ చెప్పలేము, అన్నీ చదవలేము. కాబట్టి మీరేం చేస్తారంటే ఇందులో చూడండి 4.12.2. ఓకే, ఏంటంటే సింపుల్గా డిక్షనరీని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అసైన్మెంట్ చేయాలి, తర్వాత డిక్షనరీ రిలేటెడ్గా ఆపరేషన్స్, మెథడ్స్. ఓకే, విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ప్రిపేర్ అవ్వండి. డిక్షనరీ రిలేటెడ్గా ఒక డిక్షనరీని మనం ఎలా క్రియేట్ చేస్తాము, ఆ డిక్షనరీలో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఆ మెథడ్స్ విత్ ఎగ్జాంపుల్స్ ఏమంటారు ప్రోగ్రామ్స్, విత్ ఎగ్జాంపుల్స్ విత్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. అది చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చినప్పటికీ లిస్ట్లో కూడా
ఎక్స్ప్లెయిన్ లిస్ట్ స్లైసింగ్ లిస్ట్ మెథడ్స్. ఓకే, 4.3 and 4. ఓకే, లిస్ట్ని కూడా ఎలా ఎలా అసలు మనం వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం లిస్ట్లోకి, అండ్ అలానే నెక్స్ట్ అందులో మెథడ్స్ ఏంటి, లిస్ట్లో మనం స్లైసింగ్ చేస్తాము, తర్వాత డిలీట్ చేస్తూ ఉంటాము ఎలిమెంట్స్ని కదా, అలా బేసిక్ ఏవైతే మెథడ్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సరిపోతుంది. ఇందులో నుంచి ఇంకా మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే టప్పుల్కి మీరు ప్రిపేర్ అవ్వచ్చు, బట్ అప్పటికే చాలా ఎక్కువ ప్రిపేర్ అవుతారు. లిస్టులు డిక్షనరీలు ప్రిపేర్ అవ్వండి అమ్మా. ఓకే, నేను చెప్పిన మిగతా డెఫినేషన్స్ అన్నీ ప్రిపేర్ అవ్వండి, ఇంపార్టెంట్గా మీకు సరిపోతుంది. యూనిట్ 5 నుండి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్లో ఇందులో ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్ 5.3 మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ ఓవర్ రైడింగ్కి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే మీకు ఎస్ఏ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ఏ క్వశ్చన్ ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అడుగుతున్నాడు అది, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వచ్చేసినప్పటికీ ఒక డెఫినేషన్స్ కూడా ఎలా అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఓకే, డేటా అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి, ఈ మూడిటికి డెఫినేషన్స్ చదవండి. ఓకే, నెక్స్ట్ దెన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఏదైతే 5.9 ఉందో, ఈ 5.9 ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ట్రై, క్యాచ్, బ్లాక్స్ ఉంటాయి కదా ఇలా. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కోసం బాగా ప్రిపేర్ అవ్వండి. దాని నుంచి డెఫినేషన్స్ కానీ ఎస్ఏ కానీ పక్కా పడుతుంది. ఓకే, ఇవి ప్రిపేర్ అయితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సరిపోతుంది అంతే. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ నుండి షార్ట్ ఎస్ఏ రెండు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ట్రై, బ్లాక్, క్యాచ్, ఓకే, ఇంకా ఉంటాయి కదా ఫైనలీ. సో ఇలా ఏవైతే ఉన్నాయో మీకు అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. దాంతోపాటు 5.3 మెథడ్ రైడింగ్ అండ్ ఓవర్లోడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, అండ్ డెఫినేషన్స్, డేటా అబ్స్ట్రాక్షన్, తర్వాత క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్లో ఉన్న డెఫినేషన్స్ మీకు కనిపిస్తాయి. ఓకే, అవి కూడా చూడండి. ఇప్పుడు నేను చెప్పిన వాటితోనే మీకు మెటీరియల్స్తో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిని ఒకసారి లుక్ వేశారనుకోండి, ప్రతిదీ ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్స్ కూడా వస్తాయి. బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ లాజికల్ థింకింగ్, లాజికల్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ కాబట్టి. ఎప్పుడైతే లాజిక్ వచ్చిందో అప్పుడు మనం చెప్పిన క్వశ్చన్స్ చాలా దగ్గర మారిపోవచ్చు కూడా. థియరీ సబ్జెక్ట్స్ వేరు, లాజిక్ క్వశ్చన్స్ అడిగే వేరు. పైథాన్లో ఎలా అయినా అడగొచ్చు, బికాస్ ఇట్స్ అ లాజికల్ ప్రోగ్రామింగ్, లాజికల్గా ఆలోచించాలి కాబట్టి చాలా వరకు చేంజెస్ జరగవచ్చు. కాబట్టి నేను మీ అందరికీ సజెషన్ ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు నేను ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పానో అవన్నీ మైండ్లో పెట్టుకొని నేను మీకు ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూపించే ఒక లింక్ ఇస్తాను. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అందులో ఉంటాయి. అందులో వెళ్ళి C20 వాళ్ళవి, ఎందుకంటే మీ C23 ఇదే ఫస్ట్ టైం కదా ఐ థింక్ పైథాన్ రాయడం. సో మీ ప్రీవియస్ సీనియర్స్కి సేమ్ క్వశ్చన్ పేపర్సే ఉంటాయి, ఆల్మోస్ట్ సిమిలర్ ఏమంటారు దాన్ని, క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి, సేమ్ సబ్జెక్ట్ సిలబస్. కాబట్టి అందులోని ఇప్పుడు నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, నేను ఇప్పుడు డైరెక్ట్ క్వశ్చన్స్ చూపించట్లే కదా మీకు, ఇవి కరికులంలో చూసి చెప్తున్నాను నేను. బట్ ఈ సబ్జెక్ట్ నుండి మీరు ఎగ్జామ్ పాస్ అవ్వాలి అంటే పక్కా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పక్కన పెట్టుకొని నేను చెప్పిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ నుండి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ప్రిపేర్ అవ్వండి. ఓకే, నేను చెప్పినట్టుగా మీకు అక్కడ కనిపిస్తాయి, చాలా వరకు ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీరు మ్యాక్సిమం ఫస్ట్ యూనిట్ టు 5th యూనిట్కి ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం ఈజీగానే అడుగుతాడు, కరికులం బేస్డ్గానే వెళ్ళిపోతాడు. బట్ ఎక్కడ మీకు ప్రాబ్లం వస్తుంది అంటే 3rd and 4th యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం టిపికల్గా అడగొచ్చు. ఓకే, ఎందుకంటే చాలా అరేస్ కానీ లేకపోతే లిస్టు, డిక్షనరీ, సెట్స్, టపుల్స్ అవన్నీ చాలా హెవీ కాన్సెప్ట్స్. ఓకే, అవి మీకు కొంచెం డిఫరెంట్గా తిప్పి అడగొచ్చు. మీకు వచ్చినా కూడా ఆ క్వశ్చన్ని మార్చి అడగడం, లాజికల్గా అడగడం వల్ల మీరు అటెంప్ట్ చేయలేరు. అందుకే నేను మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నా. ఎవరన్నా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు, బట్ నేను చెప్పేది మీకు చాలా బాగా అర్థమవుతుంది, నాకు తెలుసు. అందుకనే ప్రతి పాయింట్ని కూడా మీకు అర్థం అవ్వాలి, ఒక ఫ్రెండ్లీ మేనర్గా చెప్పాలి అని చెప్పి నేను ప్రతిదీ కూడా ఇలా పిన్ టు పిన్ చెప్తున్నాను, మీకు అర్థం అవ్వాలని. ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పానా వెళ్ళిపోయారా అన్నట్టు కాకుండా ఇలా చెప్తుంది, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో నేను లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళి CME C20 5 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి అందులోని. ఆ 5 క్వశ్చన్ పేపర్స్ కూడా వెళ్ళి చూసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. షార్ట్స్ కూడా నేను చెప్పినవే ఉంటాయి, డెఫినేషన్ పార్ట్సే షార్ట్స్లో అడుగుతాడు. ఇప్పుడు ఏవైతే ఎస్సేస్ చెప్పానో అందులోనే మధ్యలో తీసి షార్ట్స్ అడుగుతాడు, సపరేట్గా షార్ట్స్ అడగడానికి ఏం లేదు. కాబట్టి నేను చెప్పిన ప్రతి కాన్సెప్ట్ ప్రిపేర్ అవ్వండి, మంచి మార్క్స్ రావడం కోసం అయితే. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.